ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరక్రమ కార్యములు బట్టి ఆయన పరక్రమ కార్యములు బట్టి ఆయన ప్రభావముడు ప్రభావం. మరి పుల్లయ్యనా అంతా ఓకే అంటే మేము ప్రార్థనకు వచ్చాము. చూసేది చేసేది ఇంకా 2-3 స్థలాలు ఉన్నాయి. 2-3 స్థలాలు రొంత సైడ్ ఉండండి. మీరు అందరూ చేసినాక నేను ఒక ప్రార్థన చేసి చెప్తామని చెప్తాను. మన దగ్గరికి డైట్ మరి పెద్దలు దైవజనులు విలియమయ్య గారు ప్రార్థన చేస్తారు. మీరు ఎక్కడున్నా మీ పేరు చెప్తే అనుచ చేయండి గట్టిగా. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా నీ వందనాలు. జైపాల్ ఈ లోకంలో చాలా కాలం బ్రతికాడు, మంచి సంసారం జీవించాడు, ఆయన ఉద్యోగం కూడా చేశాడు. ఏది ఏమైనా మా తండ్రి, మా ప్రభు మీరు పిలిచినప్పుడు మీ సన్నిధికి వచ్చాడు. ఈ లోకంలో మా తండ్రి ఎన్ని రోజులు ఉన్నా మా తండ్రి నరులో తిరిగి రానున్నప్పుడు వచ్చాడు. మా తండ్రి మీ సన్నిధికి చేరిన నమ్ముతూ స్తోత్రం చెల్లిస్తున్నాడు. ఆయన విడిచినటువంటి భార్యను, కుమారుని, వారి కుటుంబాలను, బంధువులను, అన్నదమ్ములను, అప్పుచలను ప్రతి వారిని దీవించి ఆశ్రయించమని, ప్రతి వారికి శాంతి సమాధానం ఇచ్చేది యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. పాస్టర్ శేఖరయ్య గారు ప్రార్థన. జైపాల్ అన్నగారు ప్రభాన్ని కుమారుడైనటువంటి జైపాల్ గారిని ప్రభాన్ని ఎందు నిద్రించుతున్నాడు మేము నమ్ముతున్నామయ్యా. ప్రభా మరి ఆయనకు ఆత్మకు శాంతి దయచేయండి. ఆయన కుటుంబ సభ్యులకు నైనా మరి ఏ విధమైనటువంటి నేను దుఃఖమును తీసివేసి ప్రభా శాంతి సమాధానాలను నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. చేరవచ్చిన ప్రతి ఒక్కరు ప్రార్థన దీవెనలను ఆయనను సాధారణంగా మేము ఉన్నాము. మట్టికి మన్నుగాను, ధూళికి ధూళిగాను ఆత్మని ఎందు చేరుటకై మేము ప్రార్థిస్తున్నాము. ప్రభా ఇదిగోనైనా ఈ యొక్క సమయంలో మా ప్రార్థనను ఆలకించి ఆయనకు ఆత్మకు శాంతి దయచేసి ఆయన కుటుంబ సభ్యులందరినీ కాపాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. పాస్టర్ జానయ్య గారు ప్రార్థన చేస్తారు. అందరూ క్లుప్తంగా చేయాలా. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవంగల నాయన, మరి యొక్క నూతన దినములో యొక్క పరిశుద్ధ దినమున ఇదిగో తండ్రి జైపాల్ అయ్యగారి ఇంటిలో మరి ఎందు బట్టి మేము ప్రార్థిస్తున్నామో మీకు తెలుసు తండ్రి. ఇదిగో తండ్రి సంఘ గురువులు వచ్చి ఉంటున్నారు, బంధువులు వచ్చి ఉంటున్నారు. గత దినములో తండ్రి జైపాల్ అయ్యగారు నీ నామంలో నిద్రించి ఉంటున్నారు ప్రభువా. ఆ యొక్క ఆత్మకు శాంతి సమాధానాలతో ఉంచమని అడుగుతున్నాం. అదేవిధముగా తండ్రి మేము కూడా ఒక్కొక్క దినము మీ వద్దకు రావాల్సి ఉంటున్నది. ఇక్కడ చేరినటువంటి బంధువులు, మిత్రులు, ఒక కోడలను, కుమారుని దీవించండి. వారు చేస్తున్నటువంటి పని మాటలు నీవు తోడుగా ఉండి నడిపించమని అడుగుతున్నావు. అదేవిధంగా తండ్రి వదిలిపెట్టినటువంటి మరి అయ్యగారిని బట్టి వందనాలు. మరి కుటుంబకు మీరుండి నాయకుడు కండి, యాజకుడు కండి, వారికి కష్టంలో బాధలు ఎందు మీ నామంలో తీర్చి సమాధానం, సంతోషం బిడ్డలకు దయచేయమని, నీ కాపుదల మెండుగా ఉంచమని, వచ్చినటువంటి దీవించమని నజరేయుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము స్వామి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మీకు స్తోత్రాలు. జైపాలన్న గారు ఈలోకి యాత్ర ముగించుకున్నాడు.
తండ్రి ఆయన విడబడిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన భార్యకు, కుమారునికి, కూతురుకు, ఆయన కోడలకు, అల్లుళ్ళకి, మరి బంధుమిత్రులందరికీ తండ్రి ఓదార్పు, నెమ్మదిని దయచేసి మీరే ఆదరించి సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. తండ్రి కుటుంబీకులను బంధువులందరినీ ప్రభు ఆదరించి ఓదార్చమని యేసు క్రీస్తు నామమున అడిగి వెళ్తున్నాను పరమ తండ్రి. రాజుకి స్తోత్రాలు. ఆదివంతమైన వాడ మీకు స్తోత్రాలు. తండ్రి జయబల వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని ఆదరించండి, సమాధానం దయచేయండి. నేను సమస్తము మహిమ కొరకు ఉపయోగించండి. ఏ సార్ పేరు ప్రార్థిస్తున్నాను తండ్రి. జయపాల్సిన ఆయన గారు ప్రభావ ఈ లోకంలోనైనా నిద్రించినట్టుగా నేను ఆయనకు ఆత్మశాంతిని ఇచ్చి వెళ్ళిన కుటుంబానికి శాంతి సమాధానం దయచేయమని యేసుక్రీస్తున్నాం పేట ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. కీర్తన పుస్తకంలో నుంచి 497 పల్లవి ఒక చరణం పాడుకుంటాం. అంత్యదినమునందు దూత బూరలూదుచుండగా నిత్యవాసరంబు తెల్లవారగా రక్షణందుకున్న వారి పేర్లు పిలుచుచుండగా నేను కూడా చేరి అందు నచ్చట నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నచ్చట క్రీస్తునందు మృతులైన వారు లేచు క్రీస్తుతో పాలు పొందునట్టు యూదనంబునన్ నేను కూడా చేరియుందు నచ్చట నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నేను కూడా చేరియుందు నచ్చట. జీవునైనాను నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు అన్నింటినీ చనిపోడు. నేను బ్రతుకుచున్నాను కనుక నేను బ్రతుకుదును. ప్రార్థన. సర్వశక్తి గల దేవ, ఎప్పటి నుండి ప్రభుత్వం గతించిన ఆత్మలను, విశ్వాసుల ఆత్మలను సంతోషంగాను ఆనందంతో ఉన్న మిగతా మా సహోదరులు, మా సంఘ సభ్యులు, పెద్దలు, మరి గంధం జయపాలయ్య గారిని నిజమైన ఆదరణకు విశ్రాంతినిచ్చే స్థితికి తెచ్చామని నమ్మచ్చు. ఈయన ఆత్మని చేతులకు అప్పగించున్నాం. తీర్పు దినమున ఈతడును ఈ జీవం చాలించిన ప్రజలందరూ మీతోను మేము వారితో నీ ప్రేమని యేసుక్రీస్తు మహిమల పునరుత్థాన ద్వారా నీ వాగ్దానం నిండుగా అనుభవించి పరిపూర్ణంగా చేయమని దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. దుఃఖించు వారి కొరకు ప్రార్థించున్నాము. దుఃఖపడి వారి ధన్యులు వారు కనికరము గల తండ్రి, సమస్త ఆదరించి దేవ, దుఃఖించుతున్నటువంటి ఈ నీ పిల్లలందరూ నీ మృదువైన ప్రేమతో దృష్టించుకుంటూ వారికి ఆశ్రయముగాను, బలముగాను, కష్టములలో సమయానుకూల సహాయములను ఉండాలని వేడుకుంటున్నాం. జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమను వారు గ్రహించినట్లయితే తన మరణం చేత మరణం జయించి తిరిగి నేర్చుకోవాలి. నిత్య జీవం యొక్క ద్వారం తెరిచిన వారు ప్రభు యేసు క్రీస్తు ద్వారానే వేడుకొనుచున్నాము. ఎత్తండి. రే బండి ఉరుకుంది. చిత్రవాస్తవాల్లో చెల్లెడవి చిత్రవాస్తవాల్లో చెల్లెడవి చిత్రమైన సంత చిత్రమైన సంత
కదా ఆఖరి క్షణాలు. వాళ్ళ ముందు ఉండి వెనకరా చిన్నగా దోలు. ముందు వా ఇంకా చాలే. ఆడే ఉండు, సైడ్కుండు. స్లో చేయి. కాదులే, ముందు బా. ఏం కాదులే, అంతేలే. నేను వెనక ముఖం పెట్టుకుంటే బాగుండు. అదే అయిపోయింది లేండి, చిన్నగా బా. వాళ్ళు మనకు చాలా దూరం ఉన్నారు. డోరు పది తల వరకు తీయండి. కొడుకుంటే పంపిండి. ఇంకా అల్లుడు పరదేశులము ప్రియులారా మన పురమేదిగాదిప్పుడు నిజముగా పురమేదిగాదిప్పుడు యేసే మార్గము యేసే సత్యము మార్గము యేసే జీవముగా నిజముగా యేసే జీవముగా పరదేశులము జాగ్రత్త జాగ్రత్త. మళ్ళీ ఒకసారి మూత తల వరకు మూత తీయండి. లాస్ట్ చూడాలనుకున్న వాళ్ళందరూ ఇంకోటి అవతలి కళ్ళ
అట్లా దిగండి ఎవరన్నా చాలే చాలే అవసరం లేదు పట్టుకోలేవా సర్లే మళ్ళా ఉప్పు తాడు ఇంకోటి వేసుకోనా ఏమవసరం లేదు పట్టుకోలేరా ఏ ఉండిలే మంచి ఉంటే సేఫ్టీ కదా ఊరికే వనక్కోకుండా తాడు మూడులే చెప్పులు తీసేరు ఇంకా కింద సైడ్కి వేసాంలే చూసేటోళ్ళు ఎవరైనా ఉంటే చూడండి మా మైక్లో చెప్పు రాని మైక్లో చెప్పు బాబు ఇట్లా జరుపు పెట్టా మీరు పక్కన ఇవ్వండి ప్రార్థనలు కానీ 2 మాటలు కానీ చెప్పాలని అన్నది చూపెట్టు తీసుకొస్తారు అంతే. ఇప్పటి నుండి ప్రభునందు మృతులైన వారు ధన్యులు అని బైబిల్ సెలవిస్తా ఉంది. మన మధ్యలో ఉన్న సహోదరులు గంధం జయపాల్ గారు తన యాత్రను ముగించుకొని ప్రభు యొద్దకు చేర్చబడ్డాడు. ఆయన అంటున్నాడు, విశ్వాసముతో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని విశ్వాసమును కాపాడుకొంటిని. మానవుడు భూమి మీద యాత్ర వంటి వాడు. ఈ లోకం విడిచిన వెంటనే ప్రభు యొద్దకు వెళ్ళాలి. కానీ సజీవులుగా ఉన్న మన పరిస్థితి ఏమిటి? మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగును. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మానవుల పాపముల నుండి, దోషముల నుండి, అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు. దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో భూలోకానికి వచ్చి సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన శిలువలో బలియాగమయ్యాడు. యోహాను సువార్త 5:24లో నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులో నుండి మరణంలోనికి దాటి ఉన్నాడని బైబిల్ సెలవిస్తా ఉంది. ఇప్పుడు క్రీస్తు నందున్న వానికి ఏ శిక్ష విధియు లేదు. సహోదరులు గంధం జయపాల్ గారు భూమి మీద తన యాత్రను ముగించుకొని ప్రభు యొద్దకు చేర్చబడ్డాడు. మనము కూడా మధ్య ఆకాశములో మరి ప్రభుతో పాటు ఆయన వస్తాడు. మనం ఆయన ఎదుర్కోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. బైబిల్ సెలవిస్తుంది కదా, ఆయన నామమందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాప క్షమాపణ కలుగును. మా యేసు ప్రభువా, సహోదరులు గంధం జయపాల్ గారు భూమి మీద తన యాత్రను ముగించుకొని మీ వద్దకు చేర్చబడ్డారు. వదినమును బట్టి, అలాగే కుమార్తె ఆమె భర్త వారి సంతానం,
కుమారుడు, ఆయన భార్య, వారి సంతానం, వచ్చిన బంధువర్గాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించదను అన్నారు. అయ్యా, యజమానుడు లేని లోటు ఒక తండ్రిగా, ఒక యజమానునిగా మీరుండి సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. విలియమయ్య ప్రార్థన చేయి. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గంధం జయపాలు బట్టి నీకు స్తోత్రం. మా తండ్రి, ఈ లోకములో పరదేశము యాత్రికులు ఉన్న సంగతి ప్రభువా, మరి మా పూర్వీకులు ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళారు. ఈరోజు గంధము ఆయన మా తండ్రి జయపాలు కూడా విడిచి వెళ్ళాడు. ఆయన మా తండ్రి, మా ప్రభువా, తన కళయాత్ర ముగించుకున్నాడు. నీ సన్నిధికి చేరాడందుకు నీకు స్తోత్రములు. మేమందరం కూడా మా ప్రభువా ఈ యొక్క శోభను ఆయన మేము చూసినప్పుడు మేము కూడా ఒకరోజు ఈ లోకం వదలనటువంటి సంగతి మా తండ్రి గుర్తు చేస్తున్నందుకు నీకు స్తోత్రములు. కనుక మా తండ్రి ఈ మధ్యాహ్న పేరులో మీరు మాట్లాడిన ప్రతి మాట బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఎప్పుడైనా ఇంకా యేసు ప్రభువును సొంత రక్షక అంగీకరించకపోతే నేడు మీకు అనుకూలమైన సమయం ఘనరక్షణ దినం. ఆయన అనేకులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని రక్షాబంధకు సహాయం ఇచ్చి గ్రంథం జయపాల్ గారు విడిచిన భార్యను, కుమారులను, కుమార్తెలను, మనవల మనవరాలను, బంధువులను, సంబంధికులను సంఘమును దీవించి ఆశ్రయించమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన. మన ప్రభు యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవంతకు నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మూలమైనది, వాడబారిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనం మరలా జన్మింపజేశాడు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రధానతలకు క్రీస్తు మృతుడు లేపబడినాడు. మనిషి ద్వారా మరణం వచ్చాను కనుక మనిషి ద్వారా మృతుల ప్రవర్తన కలిగి ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగనని క్రీస్తునందు అందరూ బ్రతికింపాడు. ఓ ప్రభుని యేసుక్రీస్తు, నువ్వు సమాధిలో విశ్రమించే సమాధిని నీ జనులకు నిర్భయమును నిరీక్షణకరమైన విశ్రాంతి స్థలము పరిశుద్ధపరిచేది కదా. పునరుత్థానమును జీవమును అయిన నీ యందు నీ సేవకుడు, మా సంఘ సభ్యుడు, పెద్దలు గంధం జయపాలయ్య గారు విశ్రమించుతున్నాడని మేము నమ్ముచున్నాం. ఈ సమాధి ఈయన శరీరమునకు విశ్రాంతి స్థలము గుండా అనుగ్రహించమని నిన్ను ప్రార్థించుతున్నాము, ఆమేన్. ప్రభువా, గంధం జయపాల్ గారికి నిత్య విశ్రాంతి దయచేయము. నిత్య వెలుగు ఇతనిపై ప్రకాశింపనిమ్ము. మూత పెట్టి దించడానికి సిద్ధపడి ఎంత తాళ్ళు పట్టుకున్నా ఈ వాళ్ళొకరు ఆ వాళ్ళొకరు బ్యాలెన్స్ కొడతారు కిందికి పోయినాక, కిందికి పోయినాక ఒక మనిషి దిగి ఎవరన్నా చూస్తారేమో, కింద దింపుతారు మట్టేసినప్పుడు చూస్తారా. దైవాలకు ఒక రాండి వాళ్ళు తాట పట్టుకుంటారు, బ్యాలెన్స్ పట్టుకుంటే అంతే. అక్కడిక్కడ పెట్టే వరకు ఇక్కడ రా, ఏ బెన్ని ఇటుకురా. వాళ్ళు ఎవరు కాలేసుకో ఎవరు దింపిన తర్వాత చూస్తాలే వద్దులు వద్దులు టెన్షన్ వద్దులు. బ్యాలెన్స్ అంతే వరక్కోకుండా వాళ్ళు తాడు దేవపుత్ర రమ్మను. చాలా కిందికి దించండి, వచ్చి చూస్తానులే. ఉండండి, వద్దులే 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 మళ్ళీ కిందికి దింపడం. మూడు గుడ్డ తిన్నా చూస్తారు. మూత తీయండి. బ్యాలెన్స్ అంతే, బ్యాలెన్స్ చిన్నగా రైట్ చిన్నగా చిన్నగా చిన్నగా
బలం ఉందిలే, బలం ఉందిలే. జారిందిలే, జారిందిలే. అదే దండ అయినా పెట్టే కింద అది వేరు, అది సుంటి, ఇది లేదు. ఇది మన హిందూ సాంప్రదాయం. లాగా మన మనుషులు పోయి ఎందుకంటే పరిశుభ్రాలు అమ్ముతుంది కదా, పరిశుభ్రస్థలం అయిపోయిందిలే. బాక్స్లో వేయాలి. అది ఓపెన్ చేసి సమాధి కట్టారు. ఎప్పటికీ అంట్లే అంటే చెక్కు కదా. తీసుకుంటే నేను వేసిన నాతో వేయడానికి ప్రయత్నం చేయండి. నిఖిల కనికరముల తండ్రి, గతించిపోయిన ఈ మా సహోదరుడు గంధం జయపాల్ గారి ఆత్మ నిశ్చేతలకు అప్పగించుతున్నాను. అంత్యదినమున పునరుత్థానమును పరమంత నిత్యం కల నిశ్చితుడు దృఢ నిరీక్షణతో గంధం జయపాల్ గారి శరీరమును మట్టికి మట్టిగాను, దుమ్ముకు దుమ్ముగాను, బూడిదకు బూడిదగాను భూమికి అప్పగించుతున్నాం. సమస్తమును తన రోజులకు శక్తిని పెట్టి మా దీని శరీరం తన మహిమ గల శరీరమును సమరూపం గల దానిగా మార్చేవాడు. మా తోటని ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. గొర్రెల గొప్ప కాపురని యేసును మన ప్రభు నిత్యమైన నిబంధన సంబంధం బట్టి మృతులైన లేపబడిన సమాధానకర్త దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాని మీద జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేతకు మిమ్మల్ని అందరినీ సిద్ధపరచును గాక. యేసు క్రీస్తుకు యుగయుగములు మహిమ కలుగును గాక. చర్చి దగ్గర అందరూ కాలు వరకు చర్చి దగ్గరికి వస్తే ఆ చర్చి దగ్గర అనౌన్స్మెంట్ ఉంటుంది, చిన్న ప్రార్థన. ఎప్పుడు ఈ జ్ఞాపకత్వ కూడిక అనేది చర్చి అందరూ గమనించాలని మనవి. ఒకవేళ చర్చి దగ్గరకు మేము రాలేము అనే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కళ్ళు కొడుకునే కాడ ఒకసారి ప్రకటన చేస్తాం, చర్చి దగ్గర ఒకసారి తెస్తాం. ఇక్కడ వాళ్ళకి ఇక్కడ, అక్కడ వాళ్ళకి అక్కడ, అంతే.